నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవాళ ఎంతోమంది పేదలకి విలువైన వైద్యాన్ని అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మరి రాజశేఖర రెడ్డి గారు 2004 నుండి 2009లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి చాలామంది పేదలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందారు. మరి ప్రభుత్వాలు మారినా కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని పేర్లు మార్చుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో ఆ పేరుతో రాష్ట్రం అంతా కూడా 5 సంవత్సరాల పాటు అదే పేరు నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి మళ్ళీ పేరు మార్చుకుని అదే పథకాన్ని కొనసాగిస్తున్నారు. కానీ హాస్పిటల్స్కి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు దాదాపుగా వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని చెప్పి గతంలో ప్రకటించారు. కొన్ని రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. మళ్ళీ ప్రభుత్వంలో చర్చలు జరిపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మరి అసోసియేషన్తో చర్చలు జరిపిన నేపథ్యంలో మళ్ళీ యథావిధిగా వైద్య సేవలు పునరుద్ధరించారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసింది, అక్టోబర్ 10 నుండి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వైద్య సేవలు బంద్ చేయబోతున్నాం, ఖచ్చితంగా ఈ విషయంలో వెనకాడేది లేదు. ప్రభుత్వం చర్చలు జరిపి ఏవైతే బకాయిలు ఉన్నాయో వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా చెల్లిస్తేనే మళ్ళా బంద్ నుండి వెనక్కి వెళ్ళడం తప్ప లేదంటే చర్చలు జరపడం వల్ల ఉపయోగం లేదు అని ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ముక్తకంఠంగానే ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ప్రైవేట్ పెట్టింది, ప్రభుత్వానికి అదనంగా భారం పడింది. అక్టోబర్ 2 నుండి ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి మరొక ఆటో డ్రైవర్కి నెలకి 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు. అదేవిధంగా ఉచిత గ్యాస్ బండ్లు, ఈ విధంగా అనేక రకాల స్కీమ్స్, తల్లికి వందనం, వీటన్నింటికి ఈ నిధులన్నీ కూడా డైవర్షన్ చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్కి చెల్లించవలసిన ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ప్రైవేట్ డాక్టర్ అసోసియేషను మరి తీవ్రంగా విభేదిస్తూ అక్టోబర్ 10 నుండి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు రావాల్సిన కోట్ల రూపాయల బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్కి చెల్లిస్తేనే బంద్ గురించి ఆలోచిస్తాం, లేదంటే అక్టోబర్ 10న బంద్కు వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యాలు. మరి ప్రభుత్వం అక్టోబర్ 10 లోపు వీళ్ళు చెల్లవలసిన కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తుందా? డాక్టర్లందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్లోకి వెళ్తే చాలామంది పేదలు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే చాలామంది సామాన్యులు నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ ఆరోగ్య ప్రాణాలు ఇవాళ గాలిలో కలిపే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం చేయబోతుంది? మరి అక్టోబర్ 10 నుంచి బంద్కి ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళడానికి అవకాశం ఉందా? ఈలోపే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చర్చలు జరిపి చర్చలతో సంబంధం లేదు, ఖచ్చితంగా ఏమైతే బకాయిలు ఉన్నాయో కోట్ల రూపాయల బకాయిలు అవి చెల్లిస్తేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బంద్ నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తి లేదని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. సాయి స్వర్ణ మోటార్స్ వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి. మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై 20,000 రూపాయల వరకు భారీ ఆఫర్స్, జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్, గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్, కొత్త బస్టాండ్ ప్రక్కన, ఏలూరు. సెల్ నంబర్ 7799851234. మేళా జరుగు ప్రదేశములు బడేటి పార్క్ వద్ద. సెల్ నంబర్ 77993124. కండ్రికగూడెం జంక్షన్ వద్ద. సెల్ నంబర్ 9390500641.